హిందూ మహాసముద్రము అని అన్నప్పుడు దానికి సంబంధించిన రక్షణ కవచము మేమే, అంటే నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ మేమే అని భారత్ చాలా గొప్పగా చెప్పుకుంటుంది. మోదీ గారైతే ద గార్డియన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రీజన్ అని చెప్పుకుంటారు. మరి మా ఇరాన్కు సంబంధించిన ఒక యుద్ధ ఓడను మీరు ఎందుకు కాపాడలేకపోయారు? ఇది మీకు అరబు దేశాలకు సంబంధించిన మీడియా, అంటే ఇరాన్కి శత్రువులుగా ఉన్న అరబ్ దేశాలు ఉన్నారు. అట్ ది సేమ్ టైం మీకు అల్ జజీరా లాంటి మీడియా ఇలాంటి కథనాలు బ్లూంబర్గ్ వెస్టర్న్ మీడియా కూడా రాశారు. మరి దీనికి జవాబు ఏంటండి? కాపాడాలి కదా, మీరు వెళ్ళి వాళ్ళని కాపాడాలి. ఎందుకు చెయ్యలేదు అంటే కారణాలు చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీకు శ్రీలంక యొక్క స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు. అక్కడ ఒక ఓడ ఉన్నప్పుడు మనము వాళ్ళ సముద్ర జలాల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ ఆఫ్రికా దేశాలు ఇవన్నీ ఎక్కడ హిందూ మహాసముద్రము సముద్ర జలాల్లోనే ఉంటాయి. మరి అక్కడ ఒక యుద్ధము జరిగిందనుకోండి, మనం పని కట్టుకొని అక్కడికి వెళ్ళము కదా, వెళ్ళి ఆ యుద్ధంలో పాలు పంచుకోము కదా. సో ఇలాగ పిచ్చి పిచ్చిగా రాసేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి మనము నిజాలు అంటే ఇంక వాళ్ళ భాషలో అబద్ధాలు, మరి మన అబద్ధాలు మాట్లాడుకోవాలి కదా. ఇక్కడ చూడండి, IRIS దీనా అనబడే ఒక ఓడ, దీనిని అమెరికా యొక్క సబ్మెరైన్ వచ్చి దాడి చేసి ధ్వంసము చేసినట్టు ఇవాళ 87 మంది మరణించారండి. IRIS దీనా. సో వినడానికి మన పేరులాగే ఉంది. అలాగే ఇంకొక ఓడండి IRIS 11 లవ కుష. సో మన పేర్లే పెడతారు వీళ్ళందరూ, వీళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారంటారు, ఫైనల్గా మన పేర్లే కనిపిస్తాయి. సో ఇప్పుడు IRIS 11 మీకు ఈ యుద్ధ ఓడ ప్రస్తుతము కొచ్చి పోర్టులో ఉందండి. అందులో ఉండే సైలర్స్కు మనం ఒక అకామిడేషన్ ఇచ్చి ఆహారం పెట్టి వాళ్ళను రక్షించాం. ఇది ఎంత పెద్ద పని చూడండి. ఇరాన్కి అమెరికా మధ్య ఇంత పెద్ద యుద్ధము జరుగుతున్నప్పుడు మీకు ఇరాన్కి సంబంధించిన ఒక ఓడకు ఈ స్థాయిలో భారత్ ప్రొటెక్షన్ ఇవ్వడం. సో నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ మేము, కాబట్టి ఇరాన్ని రక్షించేము అని చెప్పుకుంటున్నామా? ఇప్పుడు అందరూ ఇదే అడుగుతున్నారు. విషయం ఏమిటి? మిలన్ 2026లో ఈ 2 ఓడలు ఇరాన్ నుంచి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఈవెంట్ ముగిసింది. వీళ్ళు వెళుతున్నప్పుడు చెప్తున్నాను కదా, అబద్ధాలు మాట్లాడుకోవాలి. మనము చెప్పాం, IRIS దీనాకు చెప్పాం, మీరు ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నారు, ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వెళుతున్నారు, యుద్ధము స్టార్ట్ అయింది కదా. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఈ నేవల్ డ్రిల్స్కి వచ్చినప్పుడు యుద్ధము లేదండి. ఫ్రెండ్లీ కంట్రీస్, అందరూ కూడా ఫ్రెండ్లీ కంట్రీసే, కానీ వీళ్ళు తిరిగి వెళుతున్నప్పుడు యుద్ధము స్టార్ట్ అయ్యింది. సో మరి ఇప్పుడు ఇలా వెళ్తున్నారు కదా, మీ శత్రువులు మీ మీద దాడులు చేస్తే మీకు ప్రాణ నష్టము జరగవచ్చు, ఆస్తి నష్టము వేరు, కానీ లోపల మీకు సైలర్స్ ఉన్నారు కదా, మరి వీళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఏకంగా 150 మందికి పైగా సైలర్స్ ఉన్నారు. మరి మీ ప్రాణాలను మేము కాపాడాలి అంటే పర్వాలేదండి, మీరు ఇప్పటిదాకా ఇచ్చిన సెక్యూరిటీ చాలు, మేము మెల్లమెల్లగా అలా ఇరాన్ వెళ్ళిపోతామని వాళ్ళు చెప్పారు. ఎవరు? దీనా వాళ్ళు. సో చెప్పిన వాళ్ళు వెళ్ళారు. శ్రీలంక దాకా వెళ్ళినప్పుడు అమెరికా వాడి సబ్మెరైన్ వచ్చింది. టోటల్గా ఈ ఓడను ధ్వంసము చేసి అందులో 87 మంది ప్రాణాలను తీశారు. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, వీళ్ళు వార్ రెడీ కాదండి, వీళ్ళు యుద్ధము చేయడానికి రాలేదు. కానీ అమెరికా వాడికి ఇదంతా పట్టదు కదా. శత్రువు ఓడ కనిపించింది, కొట్టేయండి. ఇప్పుడు మీరు ఎలా చూడాలండి, వాళ్ళు అమెరికా మీద, అమెరికా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద దాడులు చేస్తే అప్పుడు అది ఒక యుద్ధము, కాబట్టి మనము కలగజేసుకోం. కానీ ఇక్కడ అలా కాదండి, వాళ్ళు నేవల్ డ్రిల్స్ కోసం వచ్చారు, వాళ్ళు యుద్ధము చేయడానికి రాలేదు. వాళ్ళను మీరు అటాక్స్ చేయకూడదు. ఇదే చట్టాలు లేవు కదా. సో దాంతో ఆ ఓడ మీకు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఇది గమనించిన IRIS 11 వాళ్ళు ఇమీడియట్గా మనకు SOS పంపించారు. అయ్యా మమ్మల్ని కాపాడండి, అమెరికా వాళ్ళు మా మీద దాడులు చేయబోతున్నారు అంటే ఇమీడియట్గా మనం ప్రొటెక్షన్ ఇచ్చి కొచ్చి పోర్టులో తీసుకువచ్చి ఆ ఓడలో ఉండే సైలర్స్ అందరికీ కూడా అకామిడేషన్, ఫుడ్ కూడా ఇచ్చాం. మరి ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారంటే, ఇలా ఎలా చేస్తాం? అమెరికా వాడు అడుగుతున్నాడు, అలా ఎలాగా మా శత్రువుకి మీరు ఆశ్రయం ఇస్తారు? మనం ఒకటే అన్నాం, మీరు చట్టాలను చూడండి, మీకు లేకపోవచ్చు, మాకు లీగల్ బుక్స్ ఉంటాయి, దాని ప్రకారము ఏం చెయ్యాలో అదే చేస్తాం.
హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో జయశంకర్ గారు చెప్తున్నారండి, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో వాళ్ళను కాపాడే బాధ్యత మాది. మీరు యుద్ధాలు చేసుకోవచ్చు, కానీ ఇలాగా యుద్ధమే చెయ్యని ఒక ఓడ చిక్కుకుపోయినప్పుడు మేము వాళ్ళని కాపాడతాము. ఎవడు అడ్డు వచ్చినా కూడా మేము లెక్క చెయ్యము. విచిత్రం చూసారా? ఇజ్రాయెల్ వాళ్ళు, మీకు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నుంచి ఒక వార్త, ఇరాన్ వాళ్ళు ఆశ్రయం అడిగారు, హెల్ప్ అడిగారు, SOS పంపించారు, కాబట్టి భారతీయులు ఈ సహాయము చేశారు. అంటే వాడు అర్థం చేసుకున్నాడండి, ఇజ్రాయెల్ వాడు అర్థం చేసుకున్నాడు, మనల్ని బ్లేమ్ చేయలేదు. మా శత్రువుకి నువ్వు ఎలాగ ఇలా షెల్టర్ ఇస్తావు, వాడు ఏమీ మాట్లాడలేదు. ఇజ్రాయెల్ వాడి గొప్పతనం అది. కానీ అమెరికా వాడు అలా ఆలోచిస్తాడా? దరిద్రం. కాబట్టి భారత్ పైన అలా ఎలా చేస్తావు, వాళ్ళని విడిచిపెట్టు, మేము వాడి అంతు చూస్తాం, ఇన్ని మాట్లాడుతున్నాడు. సో మనము ఒకే విషయం చెప్పాం, నువ్వు ఒకవేళ ఏదో అనుకొని కొచ్చి పోర్టులో ఉండే ఈ యుద్ధ నౌక మీద F-16 F-35 వాడాలి అనుకొని దాడులు చేసేవు అనుకో, ఖచ్చితంగా ఇది భారత్ మీద చేస్తున్న దాడుల్లాగే మేము గమనిస్తాం. అంటే నువ్వు డైరెక్ట్గా ఇండియా మీదే యుద్ధము ప్రకటించేవనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీ యొక్క యుద్ధ విమానాలు మా సముద్ర జలాల్లోకి వచ్చాయి. మీకు అమెరికాకు భారత్కి మధ్య డిఫెన్స్ ప్యాక్ట్ ఉంటుందండి, మీరు ఇలా చేయడానికి ఉండదు, మా పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఇరాన్ నీ శత్రు దేశం అయి ఉండొచ్చు, కానీ ఇవాళ వాళ్ళు మా ఆశ్రయం కోరేరు. ఇదేదో ఒక కృష్ణార్జున యుద్ధములా ఉంటుందండి. అమెరికా వాడేం కృష్ణుడు కాదు, అయినా చెప్తున్నాను ఎగ్జాంపుల్కి. మనకు SOS సేవ్ అవర్ సోల్స్ అని చెప్పి కొంతమంది సైలర్స్ వాళ్ళ ఓడను కాపాడమంటే, ఇప్పుడు మనము ఇండియన్ ఓషన్ రీజన్ యొక్క నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అన్నాము అనుకోండి, అర్థం ఏమిటి ఫ్రెండ్స్? అక్కడ ఏమైనా ప్రమాదము జరిగితే, ఒక మేజర్ యాక్సిడెంట్ లేదా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వెళ్ళి మనము రెస్క్యూ చేస్తాం. ఇది మన పని. ఎన్నో సందర్భాల్లో చైనా వాడి యొక్క ఓడను కూడా మనం కాపాడిన సందర్భాలు ఉన్నాయండి. పాకిస్తాన్ వాళ్ళను కూడా కాపాడతాం. అక్కడ మనకు ఎటువంటి తేడా ఉండదు. కానీ అదే ఆ దేశాల మధ్య యుద్ధము అనుకోండి, మనం కలగజేసుకోం కదా, మన ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు. సో చాలా క్లియర్గా ఉంటుంది. జయశంకర్ గారు ఇంటర్వ్యూలో ఇదే చెప్తున్నారు, మా వరకు మేము సరైన పని చేసాం, వీ హ్యావ్ డన్ ద రైట్ థింగ్. సైలర్స్ ఇబ్బంది పడుతున్నారు, ప్రమాదంలో ఉన్నారు, కాపాడాం. ఎవరైనా సరే అదే ప్లేస్లో అమెరికా ఉన్నా మేము కాపాడతాం, అమెరికా సైలర్స్ ఉన్నా కాపాడతాం, మాకు ఎటువంటి తేడా ఉండదు. అంటే ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ప్రపంచానికి నచ్చదండి. కాబట్టే మీరు చెప్పే నిజాలనంత అబద్ధాలు అంటారు, వాళ్ళు రాసే అబద్ధాలనంత నిజమో నమ్మండి అంటారు. కాబట్టి మనము మాట్లాడుకునే పచ్చి అబద్ధాలు ఏమిటి? ఇరాన్ని కాపాడే తీరాలి అనుకున్నాము, ఆ ఓడను కాపాడాం. వాళ్ళు యుద్ధము చెయ్యడానికి ఇక్కడికి రాలేదు. కొచ్చి పోర్టులో ఎన్ని రోజులు వాళ్ళు ఉండాలన్నా, డాక్ చేయాలన్నా మేము అలౌ చేస్తాం. వాళ్ళ సైలర్స్ను మేము చూసుకుంటాం. అమెరికానే ఎదిరించిన వాళ్ళు మా మీదే యుద్ధము ప్రకటించిన, అంటే ఇది ఒక హెచ్చరిక అండి. అమెరికా సబ్మెరైన్స్ కొచ్చి పోర్టు దాకా వస్తే దాని మీద మనం దాడులు చేస్తాం. కాబట్టి ఇది అమెరికా వాడు అర్థం చేసుకోవాలి. వాడికి మనం ఏం చేస్తున్నామో అర్థమైతే ఇలాంటి పిచ్చి పని చెయ్యడు. F-35 వచ్చినప్పుడు కూడా దాని డిజిటల్ సిగ్నేచర్ని వాళ్ళ రేడార్ పరికరాలను మనం గమనించగలిగాం. కాబట్టి ఇదేదో సెల్త్ విమానము సడన్గా వచ్చింది, దాడులు చేసి వెళ్ళిపోయింది. మనతో ఇవన్నీ జరగవండి. మనము ఏం చెయ్యాలో, రక్షణ ఇవ్వాలో 100% ఇచ్చేము. మరి అలాంటప్పుడు అల్ జజీరా లాంటి పత్రికలు మీకు ఇలాంటి పిచ్చి కథనాలు, తప్పుడు ప్రచారం చేసినప్పుడు మనము మీకు యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ చేసి చూపించి మేము సరైన పని చేశాము. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇరాన్ని కాపాడాలి అనుకుంటే ఈ ఓడను మేము కాపాడగలిగేము. ఇప్పుడు మీరేమంటున్నారని ప్రపంచ దేశాలను అడుగుతున్నాము. ఏ ఒక్కడైనా జవాబు చెప్పగలడా? మీరు ఆలోచించండి. ఆలోచించి మీ కామెంట్స్ రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.